మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మాదక ద్రవ్యాల నిషేధిత దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఏసీపీ వి మాధవి డ్రగ్స్ దుష్ప్రభావాలపై యువతకు వివరించారు. మత్తు పదార్థాల వాడకం సమాజానికి ఎంత ప్రమాదమో తెలిపారు. ఇక ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏసీపీ మాధవి పిలుపునిచ్చారు. నాశనం చేసుకుంటుంది అనే దాని మీద ఈ వారం రోజులు కూడా మేము కార్యక్రమాలు మాలో డ్రగ్ రహిత సమాజం ఉండాలి అని చెప్పేసి దీనిని ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనిపై పోరాడటానికి మనకి ఈ లోకల్ పోలీసు మరియు మీరందరూ కూడా సహకరిస్తే మనం డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ చేయి కలపాలని పోలీస్ శాఖ నుంచి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు మరియు స్కూల్ యాజమాన్యానికి మరియు కాలేజ్ మన ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ గారికి నాతోటి సహకరించినటువంటి మా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముందు ఉన్న వాళ్ళు పిల్లలు అందరూ కూడా చేయి ముందుకు పెట్టి వారికి ఈ యొక్క అవగాహన కల్పించాలి అనే దాని మీద మేము స్కూల్స్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని మెయిన్గా టార్గెట్ చేసుకొని వారి నుంచే ఇది పరంగా మేము గత వారం రోజుల నుంచి వీటి మీద మేము ఉద్యమం లాగా చేస్తున్నాము. అందరూ కూడా మన ప్రతి పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏదైతే మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్ రహిత అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.